ఇక ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు దాతలుగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కోరారు. గాంధీ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాలేజీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేసేవారు ఎటువంటి అపోహలకు గురికావద్దని ఎమ్మెల్యే అన్నారు. ఇక రక్తం ఇచ్చిన 2 రోజుల్లోనే మళ్లీ రక్తం పునరుత్పత్తి అవుతుందని అన్నారు. ఆ రక్తం శిబిరంలో 100 యూనిట్ల రక్తం సేకరించి నిర్వాహకులను అభినందించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని కాలేజీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు రక్తదాన శిబిరం మన కాలేజీ గ్రౌండ్స్లో 100 యూనిట్లతో ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం నిజంగా కూడా వారికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రక్తం అనేది ఎంత విలువ మనకు తెలుసు. ఒక మనిషి ఒక యూనిట్ రక్తం కనుక ఇవ్వగలిగితే ఒక 3 కుటుంబాలను కాపాడుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కాలేజీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ రక్త శిబిరాన్ని ఇక్కడ నిర్వర్తించి కనీసం 100 యూనిట్ల బ్లడ్ను మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం నిజంగా కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఈసారి 64వ సారి వారు బ్లడ్ డొనేషన్ చేయడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. వారు ఎందుకంటే ఎప్పుడన్నా యాక్సిడెంట్లు జరిగినా ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు డాక్టర్లకు గుర్తొచ్చేది ఫస్ట్ బ్లడ్. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఒక్కసారి ఒక మనిషి బ్లడ్ డొనేషన్ చేసినట్టయితే కనీసం 24 గంటల నుంచి 48 గంటల్లోపు తిరిగి ఆ బ్లడ్ ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో తయారవుద్ది. కాబట్టి అధైర్యపడకుండా ఎటువంటి అంటే లేనిపోని అవనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది బ్లడ్ డొనేషన్కి రావడానికి వెనకాడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ముందుండి మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కనుక మీరు చేపట్టగలిగితే ఒక 3 కుటుంబాలను మీరు కాపాడినట్టు అవుతారు. అదేవిధంగా కాలేజీ వాకర్స్ అసోసియేషన్ అందరికీ నన్ను అధ్యక్షుడిగా పిలిపించినందుకు అదేవిధంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం ముందు కూడా మీరు ముందుండి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ముందుండి ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మేమున్నామని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.